నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ రివ్యూ చూసేటప్పుడు ఖచ్చితంగా ఈ పదాలు అయితే వినే ఉంటారు. బేస్, ట్రెబుల్, లోస్, మిడ్స్, హైస్ అని చెప్పేసి. అసలు ఏంటివి? సో ఈ వీడియో నేను దీని గురించి మాట్లాడబోతున్నాను. చూస్తున్నాను, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, బేస్, ట్రెబుల్, హైస్, మిడ్స్, లోస్. సో వీటికి సపరేట్గా మీనింగ్ ఏం లేవు. సో వీటిని మనము సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి డివైడ్ చేస్తాం అనమాట. సో మనకి బేస్ అన్నా లోస్ అన్నా ఒకటే, సో మిడ్స్ అన్నా వోకల్స్ అన్నా ఒకటే, హైస్ అన్నా ట్రెబుల్ అన్నా ఒకటే అనమాట. ఎందుకంటే మనకి బేస్లో సౌండ్ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంటుంది. అదే మిడ్స్ తీసుకుంటే మీడియంలో ఉంటుంది. అదే మీరు హైస్కి వెళ్తే ట్రెబుల్ అంటాం దాన్ని. సో దాన్ని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఒక మనిషి చెవి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు సౌండ్ని వినగలదు. సో ఈ సౌండ్ రేంజ్ బట్టి మనము వీటిని డివైడ్ చేస్తాం అనమాట. ఒకవేళ మీరు బేస్ తీసుకుంటే బేస్ సౌండ్ రేంజ్ వచ్చేసరికి మనకి 20 హెర్ట్జ్ నుంచి 400 హెర్ట్జ్ వరకు ఉంటుంది. సో అంతకంటే ఎక్కువ ఉంటుంది బేస్. సో వాటిని లో ఫ్రీక్వెన్సీ అంటాం, లోస్ అంటాం, లేకపోతే బేస్ అంటాం వాటిని. అదే మీరు మిడ్స్ తీసుకుంటే 400 హెర్ట్జ్ నుంచి 5200 హెర్ట్జ్ వరకు ఉంటుంది. సో వీటిని మనం మిడ్స్ అంటాం. ఇక్కడ మీరు వోకల్స్ కూడా అంటాం వీటిని. సో ఏదైతే సింగర్ మనకి పాడుతున్నారో సో ఈ రేంజ్లోనే వస్తాయి అనమాట. 400 హెర్ట్జ్ నుంచి 5200 హెర్ట్జ్ వరకు ఈ రేంజ్లో వస్తాయి అనమాట. వాటిని మనం మిడ్స్ అంటాం. అదే మీరు ట్రెబుల్ తీసుకుంటే, సో ట్రెబుల్ అంటే మనకి మిడ్స్ కన్నా హై ఉంటాయి అనమాట. 5200 హెర్ట్జ్ నుంచి ఆల్మోస్ట్ 20,000 హెర్ట్జ్ వరకు. సో ఈ రేంజ్ వరకు మనకు ఉండేదాన్ని మనము ట్రెబుల్ అంటాం అనమాట. సో మీకు ఇవి ఈజీగా తెలిసిపోతాయి ఫ్రెండ్స్. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకునేదాన్ని సాంగ్స్ వింటున్నప్పుడు ఏదైతే సింగర్ మీకు పాడుతున్నారో, సింగర్ పాడుతున్న దానికి కింద ఏదైతే సౌండ్స్ వస్తున్నాయో బూమ్ బూమ్ అని వస్తుంటాయి, వాటిని మనము బేస్ అంటాం. అదే మీకు సింగర్ వాయిస్ని డామినేట్ చేస్తూ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వస్తుంటాయి అన్నమాట సౌండ్స్, వాటిని మనము ట్రెబుల్ అంటాం అనమాట. సో వీటి మధ్య బ్యాలెన్స్ ఉంటేనే మనకి ఓవరాల్ సాంగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో బేస్ వచ్చి మీకు సింగర్ వాయిస్ని మిడ్స్ని డామినేట్ చేసినాయి అనుకోండి, సౌండ్ ఖరాబ్ అవుతుంది. సో బేస్ అనేది ఎప్పుడు లోలో ఉండాలి, వోకల్స్ కరెక్ట్గా ఉండాలి, అండ్ ట్రెబుల్ కూడా మనకి ఎక్కువ డామినేట్ చేయగలదు. ట్రెబుల్ బేస్ మధ్య బ్యాలెన్స్ అనేది మనకి కరెక్ట్గా ఉంటే మనకి టోటల్ సాంగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో మీరు వింటున్నారు. ఈ వీడియో వింటున్నప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో ఈ మాట్లాడే వాటిని మనం వోకల్స్ అంటాం, లేకపోతే మిడ్స్ అంటాం. సో ఇప్పుడు ఈ వీడియో కింద మీకు అంటే లోపల మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీకు ఒక బీజిఎం వస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వస్తుంది. సో అది ఎప్పుడు నా వాయిస్ని డామినేట్ చేయట్లేదు. సో దాన్ని మనము బేస్ అంటాం అనమాట. అదే ఇప్పుడు ఏదైనా ఒక సౌండ్ నా వాయిస్ని డామినేట్ చేసుకొని పైకి వెళ్తూ ఉందనుకోండి, సో దాన్ని మనము ట్రెబుల్ అంటాం, లేకపోతే హైస్ అంటాం. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ నేను బేస్ వినిపిస్తాను మీకు, జస్ట్ మీరు వినొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే మనకి బీజిఎం రన్ అవుతుందో దాన్ని ఒకసారి సౌండ్ మనం పెంచి చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చి మన వాయిస్ని డామినేట్ చేస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఏమైందంటే మీ సింగర్ ఏదైతే పాడుతున్నాడో సో అట్లాంటివి మనకి వినపడవు అనమాట. వచ్చి మనకి బేస్ అనేది సింగర్ వాయిస్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి సమయాల్లో మనకి వోకల్స్ అనేవి సింగర్ పాడేది మనకి పర్ఫెక్ట్ ఉండదు. సో ఇప్పుడు మీకు ఇంకొక సౌండ్ చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, వెనక మీకు సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా, ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని చూడండి, మనకి వాయిస్ని కూడా డామినేట్ చేసుకొని పైకి వెళ్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకి అట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే సౌండ్స్ క్రియేట్ చేస్తున్నాయో వాటిని మనము ట్రెబుల్ అంటాం, లేకపోతే హైస్ అంటాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్, వీటి మధ్య బ్యాలెన్స్ ఉంటేనే ఖచ్చితంగా మీ సాంగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. వీటి మధ్య బ్యాలెన్స్ తప్పితే ఎక్స్పీరియన్స్ మీకు అంతా బాగుండదు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం బేస్, ట్రెబుల్, లోస్, మిడ్స్, హైస్ గురించి వీడియో. నేను మీకు వీటి గురించి మొత్తం క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకే, మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.